సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ బ్లాగర్స్. ప్రతి మనం అయితే సాల్వ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సాలూరులో అయితే జగన్నాథ్ స్వామిని అయితే దించారనమాట. అదే రథయాత్ర. మేమైతే సాలూరు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎంత వెయిట్ చేసినా సరే బస్సు అయితే రాలేదు. సో ఫైనల్లీ ఒక గంట వెయిట్ చేసిన తర్వాత అయితే బస్సు అయితే వచ్చిందనమాట. ప్రజెంట్ మేమైతే ఇంకో పర్సన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. పర్సన్ ఎవరంటే ఝాన్సీ అక్క. ఇంకా రాలేదు. వేస్ట్ టైం వేస్ట్. ఎవరు వెయిట్ చేస్తున్నా. అదే మనం చూసుకుంటే సోలార్ క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట. కొద్దిగా ఎండ లేదు, ఆన లేదు, సలగాయలు కూడా లేదు. మొన్న కటింగ్ చేయించాను సరే నిన్నే. సో మేము దిగిందే పథకంగా దిగాం. మా అక్క అయితే వచ్చేసి 12కి అయితే వచ్చిందనమాట. సో మేమైతే జగన్నాథ్ స్వామిని అయితే చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ముందు నమ్మ ఎవరు చెప్పలేదు కదా, అఖిల అనమాట, కొత్త నెంబర్. టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సండే కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉంటారు అనుకుంటే లేరు, అందుకే అదే బెటర్. ఫైనల్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో మేమైతే కొబ్బరికాయ అట్టుపళ్ళు అయితే ఇచ్చామన్నమాట. పంతులు గారు కొట్టి మాకు ఇస్తున్నారు. అదే కాదు, అలాగే జగన్నాథ్ స్వామి కూడా చూడండి. ఎంత ఎండలో ట్యాన్ అయిపోతుందని చెప్పి అయితే మా అక్క అయితే 2 చాక్లెట్లు అయితే కొనిసి ఇచ్చింది. ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది కాబట్టి మేమైతే ఆకలేస్తుంది, అందుకే అక్కడ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గూగుల్ మ్యాప్ అందుకే నమ్మకూడదు అంటారు. గూగుల్ మ్యాప్ నమ్ముకోవడం వల్లే ఇలా అయింది. గూగుల్ మ్యాప్ నమ్ముకుని అయితే మేమైతే వచ్చాం అనమాట. ఇక్కడ చూసుకుంటే కమింగ్ సూన్ అంట. గూగుల్ మ్యాప్ నమ్మిన గొర్రెలు సిగ్గు ఒకటి మొహాలు మూసుకుంటున్నారు. ఫైనల్ అటు ఇటు తిరిగి ఇంకో రెస్టారెంట్కి అయితే వచ్చాం అనమాట. మంచి లగ్జరీగా ఉండే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. అలా స్టెప్స్ కి వెళ్తుంటే చక్కగా శివయ్య విగ్రహం ఉంది నాట్యం చేస్తూ. ఫైనల్ అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. మా వాళ్ళు అయితే మెనూ చూస్తుండ్రు. ఎందుకు ఇది ఏం ఆర్డర్ చేస్తారో చూడాలి. స్పాన్సర్ మాత్రం మా జాయిన్ సక్కే అక్క అంటుంది, మెనూ కూడా ప్రశ్న చూసుకున్నాం వేట్రా అంటుంది. సో నన్నే కదా మా వాళ్ళని కూడా చూడండి, మెనూ కూడా చూడండి. మెనూలో చూసుకుంటే రేట్లు మాత్రం బాగా హైగా ఉన్నాయి అనమాట. ఇందుకు ఏం ఆర్డర్ చేస్తారో నాకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత చెప్తాను కావాలంటే. అక్క అయితే మెనూ చెప్పింది అనమాట ఏం తీసుకొని రావాలని. పట్టుకొచ్చారో కాకపోతే ఇందులో ఏటి ఉందని నాకు కూడా తెలియదు. సెకండ్ దాంట్లో మాత్రం ఏమో మిరపలు ఇచ్చారు. తర్వాత దాంట్లో కూడా సేమో ఫస్ట్ దాంట్లో ఉంది ఏటో తెలియదు. తర్వాత మేళకు ఒకటి చూసుకుంటే మంచూరి చేతులు పెట్టారు అనమాట. చేయి కాలిపోయింది, పేర్లు వేస్తాను. ఇంకా మంచూరి తినాలని అప్పుడే బిర్యానీ పట్టుకొచ్చారు. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఎందుకు ఏ రెస్టారెంట్ అని చెప్పలేదు కదా, నాకు కూడా తెలియదు. ఇది కూడా చదువుకున్నారు, ప్లేట్ మీద ఉంది. రిచ్ రెస్టారెంట్కి వెళ్ళాం కాబట్టి మనం రిచ్ గా కొద్ది బిల్డప్ ఇవ్వాలన్నమాట. అందుకనే మనం స్పూన్ అయితే అన్నాం అనమాట. చూడండి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి మాట్లాడరా. అరే వీడియో 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 చేస్తాను. పద్ధతి తిని పద్ధతి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఎంత దూరం వెళ్ళినా విమల్ పలుకులలో కేసరి. వాట్ ఈస్ దిస్ బియర్? దే పెయిడ్ నో నో. సో గాయ్స్, ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందరం తినేసాం, కానీ మా ఝాన్సీకి మాత్రం తినలేదన్నమాట. అదే గ్రూప్ లో లేట్ తినే వాళ్ళు ఉంటారు అనమాట. అదే ఝాన్సీ అక్క. బర్గర్ లాంటి క్యూట్ ఫేస్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నీ ఎక్స్ప్రెషన్స్. ఫైనల్ అయితే మేమైతే అలాగా తినేసి మెల్లగొచ్చి కూర్చున్నాం అనమాట. బిర్యానీ ఎలా ఉంది గాయస్ అంటే కొంచెం బాగాలేదు అంటారు. 1000 రూపాయలు ఎట్టి పెద్ద వేస్ట్ అనమాట. తినేసి పర్లేదు, నాకైతే నచ్చింది, వాళ్ళకైతే నచ్చలేదు అంటే నేను చేస్తాను. సో ఫైనల్లీ మా ఝాన్సీకి మాకు బొమ్మలు కొనడానికి వస్తుంది. కొండదు మా ఝాన్సీకి నాకు బొమ్మలు కొండదని పట్టుకొస్తే మా ఝాన్సీకి తీసుకొచ్చి ఇక్కడ మొంటల దగ్గర ఆపిసింది. ఇప్పుడు అటువైపు ఏమైనా ఉన్నాయంటే అటువైపు జీతం వంట సామాన్లే. మా అక్క వచ్చేసి నడుము నొప్పి ఎడుతుందని చెప్పి మెట్ల మీద కూర్చుంటుంది అనమాట. మా ఝాన్సీ కొన్ని నెట్లేదు, అటు ఇటు తిరిగేస్తుంది, మళ్ళీ గజరేస్తుంది వెళ్ళే అని. సో ఫైనల్ మీకు కూడా షాపింగ్ చూపిస్తాను చూడండి. దగ్గర క్లిప్లు ఇవన్నీ అమ్ముతారు అన్నమాట అమ్మాయిలకి. సో పక్కన వెళ్ళి చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. వేరే కూడా నాకు తెలియదు. ఉప్పు డబ్బాలు, పర్సులు ఏమైనా ఉన్నాయి అమ్మాయిలు, మనకు సంబంధించినవి కాదు అసలు. మనకు సంబంధించినవి ఉన్నాయని చూసుకుంటే వచ్చాము, ఏదో వాచ్లు కనిపించే పైన ఉన్నాయి అబ్బాయిలు, కింద ఉన్నాయి అమ్మాయిలు అంట. ఒకటో రెండో షాపులు చూసుకుంటే ప్రతి ఒక్క షాప్ కూడా అమ్మాయిలకి సంబంధించినవి. ఆ షాప్ ఎలాగైందని ఇంకో షాప్ దగ్గరికి వెళ్తే మాత్రం ఎక్కడ కూడా అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి.
ఝాన్సీకి ఇక్కడ ఒక 2 బాతులు నచ్చేట 2 బాతుల కోసం వెయిటింగ్. వాడి దగ్గరికి వెళ్ళి కితనే అంటే జావంగా అంటుంది. మా అక్క ఏదో ఒకటి తీసుకెళ్ళి మా అక్క నుంచి ఒక డాల్ ఎంచింది. ఆ డాల్ సేమ్ అటువంటి డాలే ఇంకోటి కూడా కావాలన్నది. నా బ్లూ కలర్ ఏదో తీసిందంటే అది నచ్చలేదు. మళ్ళీ పింక్ కలర్ ముట్టింది. దానికి కళ్ళు పోలేదట. అది నచ్చింది కదా కేమక్క పరిసేవంటే కొడతాను అంటుంది. మా అక్క గసిరిందని చెప్పి నేను ఇది వచ్చాను అనమాట. ఇక్కడే చూసుకుంటే ప్లాస్టిక్ పూలు వేసి అమ్మేస్తుంటారు. ఒరిజినల్ అయితే బాగుంది తీసుకుందాం అంటే. మొత్తం యాత్రలో అయితే అబ్బాయిల బొమ్మలు అయితే అక్కడ నాకు కనిపించట్లేదా. ఏవో చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి. ఓన్లీ బాగాలేదని ఇటు వస్తే చిన్నపిల్లలు ఉన్నాయి. నాకెందుకు ఈ బొమ్మను చూపింది మా శరీర మొహం కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడిపోయి కాటన్ క్యాండీ చేస్తున్నాను అనియా. హెల్ప్ కావాలని అంటే చలో అంటుండు. సో ఫైనల్ మేము అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. మేకప్ వేసుకుంది అనమాట. ఫైనల్ నేనైతే ఇంటికి అయితే వచ్చేసినాను అనమాట. నువ్వు ఎంతవరకు వీడియో చూసి ఉంటే నీకు నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, అలానే లైక్ కూడా చేసుకో. ముఖ్యంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట ఉంటుంది. ఆ గంట నొక్కడం మర్చిపోకు. నా వీడియోస్ రావు మళ్ళీ. సరే గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.